జ్యోతి, మీ అన్నయ్య వస్తున్నాడంట, మాట్లాడి నేను వచ్చే వరకు ఉండమని చెప్పు. సరేనండి. అన్నయ్య రెండన్నయ్య. బాగున్నాడమ్మా? బావలేడన్నయ్య, ఇప్పుడే బయటికి వెళ్ళాడు. పదన్నయ్య ఇంట్లోకి వెళ్ళడం కాదు, పిచ్చి మొహం దానా. నీకు విషయం చెప్పడానికి వచ్చా. ఏంటన్నయ్య? ఏం లేదు గాని మీ మాయ చనిపోయాడు కదా, ఆ ఉద్యోగం సంగతి ఏంటి? ఉద్యోగం సంగతి ఏముందన్నయ్య, మా బావగారే పెద్ద కొడుకు కదా, ఆయనకే ఇస్తారు. ఆయనకిద్దరు ఆడపిల్లలు, మాకిద్దరు మగ పిల్లలు. ఆయనకి ఇవ్వడమే న్యాయం కదా అన్నయ్య. వస్తే ఎర్రి మొహం దానా. గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి అనుకున్నావు? వాళ్ళకి ఇవ్వడమంటావేంటి? టైం టు టైం జీతము, లోన్లు, ఇంక్రిమెంట్లు, ఫెన్షన్. నీ తలరాతే మారిపోద్ది పిచ్చి మొహం దానా. ఏమనుకున్నావు? జీవితమే మారిపోద్ది. వాళ్ళకి ఇవ్వడమంటావేంటి? ఎలాగైనా బాగా వచ్చేలా చూడు. నేను చెప్తే బావేంటో, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. ఎలాగైనా ఆ ఉద్యోగం బావకే రావాలి. ఏమండి, ఇప్పుడు మావయ్య గారు ఉద్యోగం మీకే ఇస్తున్నారుగా? నాకెందుకు ఇస్తారు? అన్నయ్యకి ఇస్తారు. అన్నయ్య కూడా చదువుకుని ఉన్నాడు కదా. అన్నయ్యకి ఇస్తారా? అన్నయ్యకి ఇస్తే మరి మనకి? అదేం జ్యోతి కొత్తగా మాట్లాడుతున్నావు? ఇంటికి పెద్ద కొడుకు అన్నయ్యే కదా. అన్నయ్యకి ఇవ్వకుండా నాకెలా ఇస్తారు? మనం ఆశపడటానికి కూడా ఒక అర్థం ఉండాలి జ్యోతి. అయినా మా అన్నయ్యకి ఇస్తే ఏంటి, నాకు ఇస్తే ఏంటి? ఇంకా నాకేం చెప్పొద్దండి. ఇవన్నీ కాదండి, మీ అన్నయ్యతో మీరేం మాట్లాడుకుంటారో నాకు తెలీదు. ఈ ఉద్యోగం మాత్రం నీకే రావాలి, లేదంటే నా శవాన్నే చూస్తారు. నేను చచ్చిన తొట్టు. ఏమండి, మీ తమ్ముడితో ఏమైనా మాట్లాడారా? మాట్లాడాను, కానీ వాడు ఇంకా నాన్న తెలుసుకుని బాధపడుతున్నాడు. ఏంట్రా ఇంకా బాధపడుతూనే ఉన్నావు? నాన్న అప్పుడే చనిపోతాడు అనుకోలేదన్నయ్య. ఇంకా కొద్ది రోజులు మనతో ఉంటే బాగుండేది. రేపు నాన్ జాబ్ మనకు వచ్చిన తర్వాత కూడా తమ్ముడిని వదిలిపెట్టకుండా వాడికి కూడా ఎంతో కొంత పంపిద్దాం ఝాన్సీ. అలాగే చేయండి. ఇప్పుడు ఎవరు కాదన్నారు? అన్నయ్య. తమ్ముడు, ఏంట్రా ఇలా వచ్చావు? అదే అన్నయ్య, నాన్న జాబు నేను తీసుకోవాలనుకుంటున్నా అన్నయ్య. అదే నీకు ఒక మాట చెప్దామని. అదేంట్రా, జాబు నేను తీసుకున్నంత మాత్రం నిన్ను వదిలేస్తానే ఏంటి? అయినా కూడా నాకు ఇద్దరు ఆడపిల్లలు కదరా. జాబు నేను తీసుకున్నా కూడా నిన్ను వదిలేస్తానా ఏంటన్నయ్య? ఆడపిల్లలు అయితే వాళ్ళ బాధ్యతలు మొత్తం నేనే తీసుకుంటానన్నయ్య. వాళ్ళ చదివిద్దాం, వాళ్ళు పెద్ద అయిన తర్వాత పెళ్లిళ్ళు చేద్దాం, వాళ్ళ ప్రతి బాధ్యత నేను తీసుకుంటానన్నయ్య. అంటే నా మీద నమ్మకం లేదే ఏంటన్నయ్య నీకు? జాబ్ ఏదో విధంగా నాకే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నీ మీద నమ్మకం లేకపోవడం ఏంట్రా? సరే సరేరా. థ్యాంక్స్ అన్నయ్య. ఏమండి, డబ్బులు ఎక్కడా అందలేదా? అన్నయ్య చెప్పు. అరే తమ్ముడు, ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదురా. వదినకి ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగట్లేదురా. ఎంతో కొంత డబ్బులు పంపించరా. అన్నయ్య, ఇప్పుడు ప్రస్తుతానికి నా పరిస్థితి కూడా ఏం బాగాలేదన్నయ్య. నేను మొన్ననే 60 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొన్నా, ఇంకా రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. ప్రస్తుతానికి నేనే చాలా ఇబ్బందులు ఉన్నాను అన్నయ్య. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేదాకా చాలా కష్టం అన్నయ్య డబ్బులు. కనీసం ఒక 20,000 పంపించు అన్నయ్య. ఇప్పుడు 20,000 కాదు కదా, నేను 20 రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా లేనన్నయ్య. దయచేసి అర్థం చేసుకున్నయ్య. ఆ రోజు నా తమ్ముడు నన్ను వదిలేస్తాడా అన్నాం. మన పిల్లల చదువులు నాశనం అయిపోయి మనల్ని బతికించడం కోసం వాళ్ళు బట్టల షాప్లో పనిచేస్తున్నారు. వాళ్ళ పిల్లలేమో పెద్ద పెద్ద చదువులు చదివి అమెరికాలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం పట్టించుకున్నాడండి మీ తమ్ముడు మనల్ని? కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఇంకా వాళ్ళ పెళ్ళిళ్ళు ఏం చేస్తామండి మనం? నలుగురం కలిసి ఏదైనా తాగి చచ్చిపోదామండి.